మీకేం చేశామో తెలుసా? నియోజకవర్గాల్లో లబ్ధిదారుల లిస్ట్ డిస్ప్లే, గ్రామ స్థాయిలోనూ ప్రచారం, ఇందిరమ్మ కమిటీలు, గ్రామ మండల అధ్యక్షులకు బాధ్యతలు. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలు. ఇటీవల ఆందోళనలో ప్రస్తావన వెంటనే అమలు. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాను సూచించిన విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని చెప్పి ఆమె టీపీసీసీకి చెప్పిందట. మీకేమేం చేశామో తెలుసా? ప్రధాన 11th పేజ్ కదా, మేము ఏమేం చేశామో తెలుసా అనేది ఒక కొత్త కార్యక్రమాన్ని మళ్ళీ మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ వాళ్ళకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి నేర్పించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేక నిధుల విడుదలపై ఫుల్ పబ్లిసిటీ చేయాలని సూచించారు. అంతేగాక నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల వివరాలను డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉన్నదని ఆమె నొక్కి చెప్పిరట. మీనాక్షి ఆదేశాల మేరకు పాటించాల్సిందేనని గాంధీ భవన్ నుంచి డీసీసీలకు సమాచారం వెళ్ళింది. ఇందిరమ్మ కమిటీల క్రియాశీలక పాత్ర. ఇప్పుడు మీరు డిస్ప్లేలు పెడితే ప్రజలు ఏమంటారు తెలుసా? ప్రజలు కూడా డిస్ప్లే పెడతారు. మళ్ళీ నాకు 2500 రాలేదు, నాకు పెన్షన్ పెరగలేదు, నాకు తులం బంగారం రాలేదు, మరి ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తారు. నాకు రాజీవ్ వికాసం రాలేదు, మా మండలంలో స్కూల్ కట్టలేదు, ప్రతి మండలంలో రెసిడెన్షియల్ పాఠశాల కడతామని చెప్పారు కదా, కట్టలేదు, నాకు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు నేను అర్హునైనా కూడా రావట్లేదు, నాకు గ్యాస్ రావట్లేదు అని చెప్పి పెడతారు. మరి ఆ డిస్ప్లేలు కూడా పెడతారు మేడం. ఎందుకంటే మీరు ఇస్తామని చెప్పినవే ఇవన్నీ, మీరు ఇస్తామని చెప్పారు. తులం బంగారం వదిలేయండి, నో ప్రాబ్లం, తులం బంగారం అసలు వద్దు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు సరే కొంత టైం పడుతుంది కావచ్చు కాక, మరి పెన్షన్ ఎందుకు పెంచలేదండి? సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరే ఈ నెల ఎంత వస్తుంది, పోయిన నెల ఎంత వస్తుంది, ఈ ఎంత అని చెప్పి చూపించిండు సారు, చూపిలేదా? మరి గాడిగరా ప్రతి మహిళకి 2500 వేస్తామని చెప్పిర్రు, మరి ఏమి ఇచ్చిర్రా? సో మరి ఇవన్నీ కూడా అక్కడి నుంచి కూడా డిస్ప్లే చేస్తారు ప్రజలు కూడా. ఇందిరమ్మ కమిటీల క్రియాశీలక పాత్ర చేసినా చెప్పుకోలేక సతమతం, ఇది కూడా ఉన్నది. మళ్ళా కాంగ్రెస్ లో వాస్తవంగా ఇది కూడా ఉన్నది. పెద్ద ఎత్తున రుణమాఫీ చేశారు, 21,000 కోట్ల రూపాయలు చేశారు. కానీ 21,000 కోట్ల రూపాయలు చేసింది పక్కకు పోయింది, కానీ మాకు కాలేదు అనేది ముందుకొచ్చింది. రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, బ్రహ్మాండంగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డు, శబాష్ అని చెప్పుకోవచ్చు. కానీ ప్రచారం ఎక్కడ జరిగింది? ప్రచారం ఎక్కడ జరిగిందండి? ఇప్పుడు నియోజకవర్గానికి 3,500 ఇల్లు మొదలు పెట్టిండ్రు. ఏడ బిల్లు రావట్లేదనేదే వినపడుతుంది తప్ప ఇల్లు వచ్చిన వాయిస్ ఎక్కడ వినపడుతుంది? రేషన్ కార్డులు ఇచ్చారు, శబాస్ బ్రహ్మాండంగా ఇచ్చారు అనేది ఎక్కడ వినపడుతుంది? ఇందులో కూడా కాంగ్రెస్ ఫెయిల్ అయిపోతా ఉంది. కాంగ్రెస్ ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోతా ఉంది. కాకపోతే ఇక అందుకే మీనాక్షి నటరాజన్ గారు ఆలోచన చేసిరట, మీరు ఎన్ని చేసినా కూడా ఏం చెప్పుకోలేకపోతా ఉన్నారు, ఇక చెప్పుడు కాదు ఇప్పటి నుంచి డిస్ప్లే చేయండి అని చెప్తుర్రట. మీ గ్రామాలలో ఇక మీకు ఈ ఇచ్చినాం అని చెప్పి డిస్ప్లే చేయండి. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరెవరికి ఏమి ఇచ్చినాం అనేది డిస్ప్లే చేయండి అని చెప్పేసి ఇక ఆమె ఆదేశాలు అయితే ఇస్తా ఉందట. మీకేం చేశామో మేము తెలుసా, ఇగో మీకోసం ఇది చేసినాం అని చెప్పి చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు గట్టిగా ఆదేశాలు ఇస్తా ఉందట.